అనేక మంది సిద్ధులు తపస్సు చేశారు కాబట్టి అరుణాచలాన్ని సిద్ధభూమి అంటారు. ఇంతకు ముందు వీడియోలో సిద్ధుల గురించి తెలుసుకున్నాము. అలాంటి మహిమ కలిగిన సిద్ధులలో శ్రీ ఇడైకాడార్ అనే గొప్ప సాధువు ఒకరు. వీరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీరు తమిళనాడులోని మదురై సమీపంలో ఇడైకాడులో ఒక ఆవులు గొర్రెల కాపరి వారింట్లో జన్మించారు. వారు చిన్న వయసు నుండి మందును మేపుతున్నప్పుడు గాఢమైన ధ్యానస్థితిలో ప్రవేశించి దైవంతో ఏకమయ్యేవారు. వీరి గురువు బోగార్ అనే గొప్ప ఋషి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతనికి ప్రసాదించారు. ఈ సాధువు అనేక సంవత్సరాల పాటు అరుణాచలం కొండపై ధ్యానం చేసి చివరికి భౌతిక శరీరాన్ని అరుణాచలంలో వదిలిపెట్టడం జరిగింది. ఆయన జీవసమాధి అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయం వెనుక ప్రసాదాల కౌంటర్ల పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశము. సాధకులు ఇక్కడ జ్ఞానం చేసిన మంచి ఫలితం కలుగుతుంది. మరికొందరు స్వామివారి జీవసమాధి ఆలయ ప్రాంగణంలో వేరొక ప్రదేశంలో ఉందని అంటున్నారు. వచ్చే వీడియోలో ఆ ప్రదేశం కూడా చూపే ప్రయత్నం చేస్తాం. ఓం అరుణాచల శివ.